This, my friends, is the new Indian reality in our villages, in our slums, and in our metropolitan high rises. అంటే ఇక్కడ అజీం ప్రేమ్జీ ఏమంటున్నాడంటే, మై ఫ్రెండ్స్, మిత్రులారా, ప్రస్తుతము మన భారతదేశంలో ఉన్నటువంటి పిల్లల పరిస్థితి ఇది అని చెప్తా ఉన్నాడు. మన భారతదేశంలో పిల్లల పరిస్థితి ఎట్లా ఉందంటే ఇలా ఉంది అని చెప్తా ఉన్నాడు. మరి ఎక్కడెక్కడ అంటే చెప్తా ఉన్నాడు, ఇన్ అవర్ విలేజెస్ అంటే గ్రామాల్లో కావచ్చు, స్లమ్స్ మురికివాడల్లో కావచ్చు, మెట్రోపాలిటన్ హై రైజెస్ అంటే పెద్ద పెద్ద భవనాలు ఉన్నటువంటి మహానగరాల్లో కావచ్చు. ఏమవుతుంది అంటే వాళ్ళు వాళ్ళ యొక్క స్వేచ్ఛని వాళ్ళు ఆస్వాదించలేకపోతున్నారు అని అంటున్నాడు. వాట్ ఎవర్ ద రీజన్స్, కారణాలు ఏవైనా కావచ్చు, పావర్టీ, పేదరికం, సోషల్ యాస్పిరేషన్ సామాజిక ఆకాంక్షలు కావచ్చు, యాపథెటిక్ ఇండివిజువల్స్ అంటే వ్యక్తిగతమైనటువంటి ఆసక్తులు కావచ్చు, అండ్ ఆర్గనైజేషన్స్ అంటే విద్యా సంస్థలు కావచ్చు, ఆర్ జస్ట్ ద బర్డెన్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ అంటే పరిస్థితుల యొక్క భారం కావచ్చు. ద రియాలిటీ ఈజ్ దట్ అవర్ చిల్డ్రన్ ఆర్ స్ట్రీట్ జాకెటెడ్ అంటే ఇక్కడ వాస్తవానికి ఏం జరుగుతుందంటే ఇవన్నీ కూడా అంటే ఈ పిల్లల యొక్క పని భారాన్ని అంటే వాళ్ళకు బర్డెన్ పెంచి వాళ్ళకు భారం పెంచి మానసికంగా వాళ్ళు ఒక రకమైనటువంటి అభివృద్ధి అనేది జరుగుతలేదు. అంటే స్ట్రేట్ జాకెటెడ్ అంటే ఏంటిది, వాళ్ళలో అభివృద్ధి అనేది కుంటుపడుతుంది. అంటే వాళ్ళలో ఉండేటువంటి క్రియేటివిటీ, సృజనాత్మక శక్తి అనేటువంటిది సన్నగిలుతుంది. కాబట్టి స్ట్రేట్ జాకెటెడ్ అంటే ఏంటి, వాళ్ళలో ఉండేటువంటి ఆ సృజనాత్మక శక్తి తగ్గిపోతుంది అని అంటున్నాడు. ద ఫైనల్ ఇండికేటర్ ఆఫ్ ది కంట్రీస్ ఇండిపెండెన్స్ ఈజ్ ద వే ఇట్ చిల్డ్రన్ లివ్. అంటే ఇక్కడ అజీం ప్రేమ్జీ ఏమంటున్నాడంటే ఒక దేశ స్వాతంత్రం దేనిపైన ఆధారపడి ఉంటుంది అని అంటే ఆ దేశంలో నివసించే పిల్లల యొక్క జీవన శైలి, జీవన విధానంపై ఆధారపడి ఉంటుంది అని అంటున్నాడు. అలాగే ఆర్ చిల్డ్రన్ ఫ్రీ ఫ్రమ్ ద మలైస్ ఆఫ్ పావర్టీ అండ్ హంగర్ అంటే చిన్నపిల్లలు ఆకలితో అలాగే పేదరికంతో బాధపడుతున్నారా అంటే పిల్లలు ఆకలి పేదరికం నుండి విముక్తి పొందారా అని అర్థం అన్నట్టు. అని ఈయన ఏం చేస్తూ ఉన్నాడు అంటే ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఏమని ప్రశ్నిస్తున్నాడంటే పిల్లలు ఆకలి అంటే హంగర్, పావర్టీ పేదరికం ఈ రెండిటి నుండి విముక్తి పొందారా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఆర్ దే ఫ్రీ ఫ్రమ్ ద బర్డెన్ ఆఫ్ పేరెంటల్ ఆస్పిరేషన్ అంటే ఇక్కడ ఏమని ప్రశ్నిస్తున్నాడంటే మళ్ళీ పిల్లలు తల్లిదండ్రుల ఆకాంక్షల నుండి విముక్తులై ఉన్నారా. పేరెంటల్ ఆస్పిరేషన్ అంటే తల్లిదండ్రుల యొక్క ఆకాంక్షల నుండి విముక్తులై ఉన్నారా. అంటే విముక్తులై ఉన్నారా అని ఎందుకంటున్నానంటే ఇప్పుడు తల్లిదండ్రులకు కొన్ని ఆశలు ఉంటాయి, కోరికలు ఉంటాయి. ఏంటి, వాళ్ళ పిల్లలు ఒక డాక్టరు లేదంటే ఇంజనీర్ కావాలని ఉంటుంది. మరి ఇంజనీర్ కావాలంటే ఏం చేస్తారు, వాళ్ళు ప్రెషర్ పెడతారు, ఒత్తిడి చేస్తారు, బాగా ఫోర్స్ చేస్తూ ఉంటారు. ఆ ఒత్తిడిలో కొంతమంది తట్టుకోలేకపోతారు. అట్లాంటి ప్రెషర్ పిల్లల మీద పడుతుందా అని ప్రశ్నిస్తున్నాడు. నెక్స్ట్, ఆర్ దే ఫ్రీ ఫ్రమ్ నార్మ్స్ ఆఫ్ సోషల్ కండిషనింగ్ అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే పిల్లలు సామాజిక ఆంక్షల నుండి విముక్తులై ఉన్నారా అంటున్నాడు. ఆర్ దే ఫ్రీ ఫ్రమ్ నార్మ్స్ ఆఫ్ సోషల్ కండిషనింగ్ అంటే పిల్లలు సామాజికమైనటువంటి ఆకాంక్షల నుండి వారు విముక్తులై ఉన్నారా. సామాజికమైనటువంటి ఆకాంక్షలు ఉంటాయి కదా, సో సామాజికమైనటువంటి ఆకాంక్షల నుండి వాళ్ళు విముక్తులై ఉన్నారా అని. ఆర్ వి ఎన్ష్యూరింగ్ ద క్యూరియాసిటీ ఆఫ్ అవర్ చిల్డ్రన్ కంటిన్యూస్ టు బోర్న్ అండ్ ఈజ్ నాట్ స్టాంప్డ్ అవుట్ అంటే ఇక్కడ మళ్ళీ ఆయన ఏమని ప్రశ్నిస్తున్నాడంటే
పిల్లలు వారి యొక్క ఉత్సాహాన్ని కొనసాగించడానికి వాళ్ళకు మనము భరోసా ఇస్తున్నామా అని అంటున్నాడు. ఆర్ దే ఫ్రీ టు ఎక్స్ప్లోర్ ద వరల్డ్ టు రియలైజ్ దేర్ యూనిక్ పొటెన్షియల్ అండ్ దేర్ బై హెల్ప్ డిస్కవర్ ద ట్రూ పొటెన్షియల్ ఆఫ్ ద సొసైటీ ఇట్ సెల్ఫ్. అంటే ఇంకా అని ఈ అజిం ప్రేమ్జీ ఏమని ప్రశ్నిస్తున్నాడు అంటే, పిల్లలు ప్రపంచాన్ని అన్వేషించడానికి, అలాగే సామర్థ్యాన్ని గ్రహించడానికి మరియు నవ సమాజాన్ని కనుగొనడానికి మనం వారికి సహాయపడుతున్నామా లేదా అనేటువంటిది ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఓకే, కమింగ్ టు ద 8th para. Gandhi said that the greatest lessons in life are learned from children, not from learned men. అంటే గాంధీజీ ఏమన్నాడంటే, జీవితంలో గొప్ప గొప్ప పాఠాలు పిల్లల నుండే నేర్చుకుంటాము, కానీ లర్న్డ్ మెన్ నుండి కాదు, అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళ దగ్గర కాదు అంటున్నాడు. అంటే మనం ఎప్పుడైనా మనకు తెలియని విషయాన్ని ఎక్కడ నేర్చుకుంటాం? తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటాం. కానీ ఈయన గాంధీజీ ఏమన్నాడంటే, మన జీవితంలో గొప్ప గొప్ప విషయాలు చిన్నపిల్లల నుండి నేర్చుకుంటాం, కానీ ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళ దగ్గర కాదు అని ఆయన ఏ చైల్డ్ విల్ ఫియర్లెస్లీ ట్రై బిఫోర్ గివింగ్ అప్. అంటే ఇక్కడ చిన్నపిల్లలు ఎట్లా ఉంటారంటే, వాళ్ళకి ఏదైనా ఒక పని చేయమని అప్పగిస్తే ఫియర్లెస్లీ నిర్భయంగా ప్రయత్నం చేస్తారు. బిఫోర్ గివింగ్ అప్ అంటే ఆ పని చెప్పగానే అబ్బో నాతోని కాదు అని విరమించుకోరు. ఏం చేస్తారు? ఫస్ట్ ఏం చేస్తారటంటే ఆ పని చేయడానికి ధైర్యంగా, ఫియర్లెస్లీ నిర్భయంగా ముందుకు వస్తారు. యాజ్ అడల్ట్స్ ఫియరింగ్ ఫెయిల్యూర్. అదే విషయం పెద్దవాళ్ళ దృష్టికి వస్తే పెద్దవాళ్ళు ఎట్లా ఉంటారంటే, ఒక పనిని పెద్దవాళ్ళకి అప్పగిస్తే వీ గివ్ అప్ ఈవెన్ బిఫోర్ వీ ట్రై. అంటే ఆ పని చేయడానికి ముందే విరమించుకుంటారట, అబ్బో నాతోనే కాదు అని. అంటే ఎందుకు అలా అంటే ఫియరింగ్ ఫెయిల్యూర్ అంటే అందులో విఫలమవుతామని, అపజయం పొందుతామని గ్రహించి పెద్దవాళ్ళు ఏం చేస్తారట, ఏదైనా పని చెప్పగానే అబ్బో నాతోని కాదు అని చెప్పేసి ముందుగానే వాళ్ళు విరమించుకుంటారట. ఏ చైల్డ్ ఈజ్ ఇన్హరెంట్లీ క్యూరియస్ అబౌట్ ద వరల్డ్, అబౌట్ రిలేషన్షిప్, అబౌట్ వాంటింగ్ టు అండర్స్టాండ్ హౌ థింగ్స్ వర్క్. అంటే ఏ చైల్డ్ ఈజ్ ఇన్హరెంట్లీ అంటే సహజంగా పిల్లలు ఎట్లా ఉంటారంటే, పుట్టుకతోనే వాళ్ళకు, చిన్నపిల్లలు ఎవరినైనా తీసుకోండి, చాలా క్యూరియాసిటీ, ఆసక్తి ఉంటుంది అన్నట్టు. ఏంటిది? అబౌట్ ద వరల్డ్, ప్రపంచం గురించి తెలుసుకోవడానికి. అబౌట్ రిలేషన్షిప్స్ అంటే సంబంధాల, రిలేషన్షిప్స్ అంటే మానవ సంబంధాల గురించి కావచ్చు. అంటే మన ఇంటికి ఎవరైనా చుట్టారు వస్తే ఈయన ఏమవుతాడు మనకు అని అడుగుతూ ఉంటారు. సో ఇప్పుడు మనకి చిన్న పాపం ఉంది, ఎవరన్నా చుట్టాలు వచ్చారనుకో, డాడీ ఆయన ఎవరు, ఆయన పేరేంటి, ఆయన మనకేమైతే ఇట్లా అడుగుతూ ఉంటుంది. రిలేషన్షిప్స్ అట్లా అన్నట్టు. అబౌట్ వాంటింగ్ టు అండర్స్టాండ్ హౌ థింగ్స్ వర్క్. అలాగే చిన్నపిల్లలు ఏం చేస్తారంటే, థింగ్స్ అంటే వస్తువులు, ఈ వస్తువులు ఎలా పని చేస్తాయి అని తెలుసుకోవాలనుకుంటారట. అందుకే చిన్నపిల్లల్ని ఎత్తుకొని టెంపుల్ ఫేర్ అంటే జాతరకి వెళ్తే అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే అడుగుతూ ఉంటారు, డాడీ ఇదేంటిది, అది ఎందుకు, అది ఎలా పనిచేస్తుంది. ఇట్లా వస్తువులు ఎలా పనిచేస్తాయో తెలుసుకోవడానికి ఎక్కువ ఆసక్తి ఇస్తున్నారు. యాజ్ అడల్ట్స్ అవర్ బ్లింకర్ అండ్ కండిషన్డ్ సెల్ఫ్ ప్రివెంట్స్ as from truly exploring without prejudice. అంటే ఇదే విషయం పెద్దవాళ్ళ దృష్టికి వస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ ఆసక్తి కనబరచరన్నట్టు. అంటే చిన్నపిల్లలు నేర్చుకోవడానికి ఎందుకు ఆసక్తి చూస్తారంటే వాళ్ళకు ఇంతకుముందుకు ఆ విషయం తెలియదు, కానీ పెద్దవాళ్ళకి ఏంటంటే దాని మీద ఆసక్తి ఎందుకు చూపించారంటే ఆల్రెడీ తెలుసు కదా. కాబట్టి యాజ్ అడల్ట్స్ ఆర్ బ్లింకర్డ్ అండ్ కండిషన్డ్ సెల్ఫ్ ప్రివెంట్స్ us ఫ్రమ్ ట్రూలీ ఎక్స్ప్లోరింగ్ వితౌట్ ప్రిజుడిస్. అంటే ఎక్కువ ఆసక్తిని కనబరచాలన్నట్టు. ఫర్ ఎ చైల్డ్ వాట్ షీ డస్ ఈజ్ మీనింగ్ఫుల్ ఇన్ ఇట్స్ ఓన్ రైట్. కానీ చిన్నపిల్లలు ఎట్లా ఆలోచిస్తారంటే వాళ్ళు ఏమీ ఆశించకుండానే వర్క్ చేస్తూ ఉంటారు. అంటే ఏంటిది? ఫర్ ఎ చైల్డ్ వాట్ షీ డస్ ఈజ్ మీనింగ్ఫుల్ ఇన్ ఇట్స్ ఓన్ రైట్ అంటే పిల్లలు ఏమీ ఆశించకుండానే పని చేస్తారు. అంటే మనం ఏదైనా పని చెప్తే పిల్లలు ఏం చేస్తారు, దానికి ప్రతిఫలం ఆశించకుండానే సరే అని చేస్తూనే ఉంటున్నట్టు.
యాజ్ అన్ అడల్ట్ అదే విషయం పెద్దవాళ్ళ దృష్టికి వస్తే వీ యూజువలీ లింక్ ఎవ్రీ యాక్షన్ టు అండ్ ఎక్స్టర్నల్ రివార్డ్ ఆఫ్ మనీ ఆర్ రికగ్నిషన్. అంటే పెద్దవాళ్ళు ఏ పని అయినా కానీ ఎట్లా చేస్తారంటే డబ్బు కోసం కానీ లేదా గుర్తింపు కోసం కానీ పనిచేస్తారు. అంటే వట్టిగా పనిచేయరు. పెద్దవాళ్ళకి ఏదైనా పని చెప్తే ఎందుకు చేస్తారంటే వాళ్ళు డబ్బులు తీసుకొనైనా పనిచేస్తారు, లేదంటే గుర్తింపు కోసమైనా పనిచేస్తూ ఉంటారు. ఐ డిడ్ నాట్ లెర్న్ హౌ టు బీ ఎ ఫాదర్ ఫ్రమ్ మాన్యువల్స్. అంటే ఇక్కడ ఐ అంటే ఎవరు? ఐ అంటే అజీం హసీం ప్రేమ్జీ. ఆయన ఏమన్నాడంటే తన జీవితంలో తను ఒక తండ్రిగా ఎలా ఉండాలో పుస్తకాలు చదివి నేర్చుకోలేదట. కొంతమంది కొన్ని విషయాలు పుస్తకాలు చదివి నేర్చుకుంటారు కదా, కానీ తాను ఒక తండ్రిగా ఎలా ఉండాలో అనేటువంటి విషయాన్ని పుస్తకాలు చదివి నేర్చుకోలేదు అని అంటున్నాడు. వాట్ ఎవర్ లిటిల్ ఐ లెర్న్డ్ అబౌట్ బీయింగ్ ఏ పేరెంట్ ఐ లెర్న్డ్ బై అబ్జర్వింగ్ మై చిల్డ్రన్ అండ్ లెట్టింగ్ దెమ్ టీచ్ మీ. అంటే మరి నేను నేర్చుకున్నదంతా కూడా ఎలా నేర్చుకున్నా అంటే బీయింగ్ ఏ పేరెంట్, ఒక పేరెంట్ అయి ఉండి ఒక ఫాదర్ అయి ఉండి ఎలా నేర్చుకున్నా అంటే పిల్లల్ని అబ్జర్వ్ చేయడం ద్వారా. ఐ లెర్న్డ్ బై అబ్జర్వింగ్ మై చిల్డ్రన్, నా పిల్లల్ని బాగా గమనించడం వలన నేను చాలా విషయాలు నేర్చుకున్నా అంటున్నాడు. అంతేకాకుండా అండ్ లెట్టింగ్ దెమ్ టీచ్ మీ అంటే వాళ్ళు నాకు బోధించే విధంగా అవకాశాన్ని కల్పించిన. అందుకే అంటే వాళ్ళు నాకు కొన్ని విషయాలు చెప్పే విధంగా అలాంటి పరిస్థితులు కల్పించడం వలన వాళ్ళు చెప్పారు, నేను నేర్చుకున్నాను అన్నట్టు. సిమిలర్లీ అదేవిధంగా ఐ థింక్ అవర్ టీచర్స్ కుడ్ గ్రో ఇనార్మస్లీ బై లెర్నింగ్ ఫ్రమ్ దియర్ స్టూడెంట్స్. ఇదే విధంగా టీచర్స్ కూడా ఏం చేస్తారంటే కొన్ని విషయాలు పిల్లల ద్వారా నేర్చుకుంటారు. కొన్ని విషయాలు కావచ్చు, కొన్ని పదాలు కావచ్చు, మనం ఏం చేస్తామంటే పిల్లలు మాట్లాడుకునేటప్పుడు కావచ్చు వాళ్ళ ద్వారా టీచర్స్ నేర్చుకోవడం జరుగుతుంటుంది అని అజీం ప్రేమ్జీ అంటున్నాడు. వీ విల్ దెన్ రిఫ్రెయిన్ ఫ్రమ్ పుషింగ్ అవర్ నాలెడ్జ్ డౌన్ దేర్ యంగ్ మైండ్స్. అంటే ప్రస్తుతం మనం ఏం చేస్తున్నాం అంటే మనకు వచ్చినటువంటి నాలెడ్జ్ని పిల్లల మీద రుద్దుతున్నాం, అది కరెక్ట్ కాదన్నట్టు. అంటే ఇప్పుడు కొంతమంది ఎట్లా ఉంటారంటే తల్లిదండ్రులు తండ్రి టీచర్ అయితే వాళ్ళ కొడుకును కూడా టీచర్ చేయడానికి ప్రయత్నిస్తుంటాడు, అది కరెక్ట్ కాదన్నట్టు అట్లా. అండ్ బిగిన్ ద డెమోక్రటిక్ ప్రాసెస్ ఆఫ్ బీయింగ్ జాయింట్ లెర్నర్స్ యాజ్ వీ డిస్కవర్ అండ్ అండర్స్టాండ్ అవర్ వరల్డ్. అంటే మనము ఇక్కడ ఉన్నామంటే డెమోక్రటిక్ ప్రాసెస్ అంటే ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ ప్రపంచంలో మనం ఎలాంటి ప్రపంచంలో ఉన్నామంటే ప్రజాస్వామ్యయుతమైనటువంటి ఈ ప్రపంచంలో ఉన్న మనము ఏం చేయాలంటే జాయింట్ లెర్నర్స్. అంటే జాయింట్గా అంటే పిల్లలు పేరెంట్స్ అలాగే టీచర్లు స్టూడెంట్స్ కలిపి నేర్చుకోవాలి. బికాస్ ఏ టీచర్ ఈజ్ ఏ కంటిన్యూస్ లెర్నర్, స్టూడెంట్ ఈజ్ ఏ లెర్నర్, పేరెంట్ ఈజ్ ఏ లెర్నర్, చిల్డ్రన్ ఆర్ లెర్నర్స్. కాబట్టి జాయింట్ లెర్నర్స్ లాగా అంటే పేరెంట్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది, వాళ్ళ పిల్లలు నేర్చుకోవాల్సి ఉంటుంది, టీచర్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది, వాళ్ళ యొక్క స్టూడెంట్స్ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే పిల్లలతో పాటు మనం కూడా నేర్చుకోవాలంటున్నాడు. వీ డిస్కవర్ అండ్ అండర్స్టాండ్ అవర్ వరల్డ్. అంటే పిల్లలకు మనం అవకాశం ఇవ్వాలి. ఏంటిది? వాళ్ళు నేర్చుకునే విధంగా అర్థం చేసుకునే విధంగా మనం పిల్లలకు అవకాశం ఇవ్వాలి. అంటే వాళ్ళకు ఫ్రీడమ్ ఇవ్వాలి అన్నట్టు. ఫ్రీడమ్ ఇస్తే వాళ్ళు స్వతహాగా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్నో విషయాలు నేర్చుకుంటారు. ఓకే, ఐ బిలీవ్ ఏ పవర్ఫుల్ ఫోర్స్ ఫర్ ఎంపవర్మెంట్ ఈజ్ టు హ్యావ్ మోటివేటెడ్ టీచర్స్ హూ ఆర్ లెర్నర్స్ ఫస్ట్, టీచర్స్ సెకండ్. అంటే ఇక్కడ ఐ అంటే ఎవరు? అజీం హసీం ప్రేమ్జీ. ఈయన స్ట్రాంగ్ అంటే ఈయన బాగా నమ్మే విషయం ఏంటంటే పవర్ఫుల్ ఫోర్స్ ఫర్ ఎంపవర్మెంట్ ఈజ్ అంటే పిల్లల్లో మంచి సాధికారికత రావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ పిల్లల్ని మోటివేట్ చేయాలి. కానీ ఇక్కడ ఏమంటున్నానంటే మోటివేట్ చేసేది ఎవరు అంటే టీచర్స్ మోటివేట్ చేస్తూ ఉంటారు కదా. కాబట్టి మోటివేట్ టీచర్స్ హూ ఆర్ లెర్నర్స్ ఫస్ట్, టీచర్స్ సెకండ్. అంటే పిల్లలకు పాఠాలు చెప్పే టీచర్స్ కూడా ఫస్ట్ వాళ్ళు లెర్నర్సే అంటున్నాడు. అంటే పిల్లల్ని టీచర్స్ ఏం చేస్తూ ఉంటారు? మోటివేట్ చేస్తూ ఉంటారు. ఇలా ఉండాలి, ఇలా చదువుకోవాలి, ఇట్లా ఉంటే బాగుంటుంది అని చెప్తూ ఉంటారు కదా. ఆ చెప్పేటువంటి సందర్భంలో ఆ చెప్పేటువంటి టీచర్లు కూడా ఒకప్పుడు లెర్నర్సే. అంటే ఫస్ట్ లెర్నర్స్ తర్వాతనే టీచర్స్ అయ్యారు అని చెప్తా ఉన్నాడు. టీచర్ సెకండ్ అంటే అంతకుముందుకు వాళ్ళు ఎవరు? లెర్నర్సే కదా. అంటే
నేర్చుకుంటేనే కదా చెప్పేది అన్నట్టు. ఓన్లీ దెన్ విల్ వి స్టాప్ ట్రయింగ్ టు మౌల్డ్ చిల్డ్రన్ ఇన్ టు అవర్ అడల్ట్ లైక్నెస్. అంటే ఎప్పుడైతే మనం పిల్లలకు స్వేచ్ఛని ఇస్తామో, ఫ్రీడమ్ ఇస్తామో, అప్పుడు వాళ్ళు వాళ్ళలో ఉన్నటువంటి సహజసిద్ధమైనటువంటి టాలెంట్ ద్వారా అభివృద్ధి చెందుతారు. అంతేగాని ఓన్లీ దెన్ విల్ వి స్టాప్ ట్రయింగ్ టు మౌల్డ్ చిల్డ్రన్ ఇన్ టు అవర్ అడల్ట్ లైక్నెస్. అంటే ఇక్కడ మనం ఏంటంటే మనము పిల్లల్ని మనలాగానే కావాలని మౌల్డ్ చేయడం బంద్ చేస్తే అంటున్నాడు. ఓన్లీ దెన్ విల్ వి స్టాప్ ట్రయింగ్ టు మౌల్డ్ చిల్డ్రన్ ఇన్ టు అవర్ అడల్ట్ లైక్నెస్. అంటే మనము మన పిల్లల్ని చాలా సందర్భాల్లో ఏం చేస్తుంటామంట అంటే మౌల్డ్ వాళ్ళని తీర్చిదిద్దుతుంటామంట. ఎట్లా అంటే మనలాగానే కావాలని, అది తప్పు అంటున్నాడు. అడల్ట్ లైక్నెస్ కాబట్టి మనలాగా కావాలని అనుకోవద్దు, మనకంటే గొప్ప వాళ్ళు కావాలనుకోవాలి. అంటే ఏం చేయాలి? వాళ్ళకి ఫ్రీడమ్ ఇస్తే వాళ్ళు ఏం కావాలనుకుంటారో అలా అవుతారు. కాబట్టి మనలానే కావాలని మనం ఫోర్స్ చేయడం ఆపేస్తేనే సాధ్యమవుతుంది అంటున్నాడు. ఓన్లీ దెన్ విల్ వి లెట్ దెమ్ బ్లాసమ్. అంటే ఎప్పుడైతే మనం వాళ్ళకు పూర్తి స్వేచ్ఛనిచ్చి వాళ్ళు ఉన్నటువంటి క్రియేటివిటీని బయటకు వచ్చేలా చేస్తామో అప్పుడే వాళ్ళు వికసిస్తారు అంటున్నాడు. అంటే గొప్ప వాళ్ళు అవుతారు అని అర్థం అన్నట్టు. నెక్స్ట్, if India has to develop economically, socially, intellectually and culturally, we must empower those most vulnerable to social diktat, our children. అంటే మన భారతదేశము ఆర్థికంగా, సామాజికంగా, బుద్ధిపూర్వకంగా, సాంస్కృతికంగా అభివృద్ధిని సాధించాలి అంటే అది పిల్లలకు మనం స్వేచ్ఛనిచ్చినప్పుడే సాధ్యమవుతుంది అని అంటున్నాడు. లెట్ అస్ రిజాల్వ్ టు గివ్ అవర్ చిల్డ్రన్ ద ఫ్రీడమ్ ఆఫ్ చైల్డ్హుడ్. అంటే మనం ఏం చేయాలి? మరి పిల్లలకు వాళ్ళ యొక్క బాల్యాన్ని ఆస్వాదించే స్వేచ్ఛను ప్రసాదించాలి. మరి మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళకు ఫ్రీడమ్ ఇస్తలేము. ఇవ్వకుండా ఏం చేస్తున్నామంటే ప్రొద్దున ట్యూషన్స్, మధ్యలో స్కూలు, తర్వాత ఈవినింగ్ ట్యూషన్, ఈ విధంగా వాళ్ళకి బర్డెన్ చేస్తున్నాం కదా. కాబట్టి ఏమంటున్నాడు? లెట్ అస్ రిజర్వ్ టు గివ్ అవర్ చిల్డ్రన్ ద ఫ్రీడమ్ ఆఫ్ చైల్డ్హుడ్. అంటే మన పిల్లలకు వాళ్ళ యొక్క బాల్యాన్ని ఆస్వాదించే స్వేచ్ఛని ఇవ్వండి అంటున్నాడు. లెట్ అస్ చేంజ్ అవర్ స్కూల్స్ ఫ్రమ్ బీయింగ్ టెక్స్ట్ బుక్ ప్రిజన్స్ టు ల్యాబొరేటరీస్ ఆఫ్ ఎక్స్ప్లోరేషన్. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే ల్యాబొరేటరీస్ ఆఫ్ ఎక్స్ప్లోరేషన్. అంటే ఇప్పుడు స్కూళ్ళన్నీ ఎట్లా ఉన్నాయంటే టెక్స్ట్ బుక్లతోని కుస్తీ బట్టే ప్రిజన్స్ అయిపోయినాయి అవి. అంటే కారాగారం. స్కూల్ అంటే అది నథింగ్ బట్ జైల్ అంటున్నాడు. స్కూల్ ఎట్లా అయిపోయినాయి? జైలు లాగా అయిపోయినాయి. సో అట్లాంటి జైలు లాంటి స్కూళ్ళను, టెక్స్ట్ బుక్ పట్టుకొని వెళ్ళేటువంటి జైలు లాంటి స్కూళ్ళను ఎలా మార్చమంటున్నాడు అంటే ప్రయోగాలు చేసేటువంటి ఒక ల్యాబొరేటరీగా మార్చండి అంటున్నాడు. ల్యాబొరేటరీస్ ఆఫ్ ఎక్స్ప్లోరేషన్ అంటే ప్రయోగాలు చేసే ఒక ప్రయోగశాలగా మార్చండి. లెట్ అస్ చేంజ్ హోమ్స్ ఫ్రమ్ బీయింగ్ ట్యూషన్ సెంటర్స్ టు ప్లే గ్రౌండ్స్ ఆఫ్ ఆర్ట్ అండ్ స్పోర్ట్. అలాగే హోమ్ ట్యూషన్, ఇంట్లోకి వెళ్ళగానే మళ్ళీ సాయంత్రం హోమ్ ట్యూషన్స్ ఉంటాయి. అంటే కొంతమంది టీచర్స్ ఇంటికి చెప్తూ ఉంటారు కదా, అట్లా దాన్ని కూడా మార్చాలన్నాడు. లెట్ అస్ చేంజ్ హోమ్స్, ఇంటిని మార్చాలన్నట. మన ఇళ్ళని ఎట్లా మార్చాలంటే హోమ్ ట్యూషన్ సెంటర్స్గా కాకుండా ప్లే గ్రౌండ్స్గా మార్చండి. అంటే ఆర్ట్ అండ్ స్పోర్ట్, అంటే కళలు కావచ్చు, ఆటలకు సంబంధించి కావచ్చు, ఆటలాడుకునేటువంటి ప్లే గ్రౌండ్గా ఇంటిని మార్చేయండి అని అంటున్నాడు. ఎందుకంటే పిల్లలు స్వేచ్ఛగా వాళ్ళ యొక్క బాల్యాన్ని ఆస్వాదిస్తే వాళ్ళలో ఉన్నటువంటి క్రియేటివిటీ అనేటువంటిది బాగా పెరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు గొప్ప వ్యక్తులుగా తయారయ్యేందుకు అవకాశం ఉంటుంది అన్నట్టు. ఇండియా విల్ బి రేడియంట్ వెన్ అవర్ చిల్డ్రన్ ఆర్ ఫ్రీ టు డ్యాన్స్ ఇన్ ద రెయిన్. అంటే ఏమంటున్నాడంటే ఈయన ఇండియా విల్ బి రేడియంట్ అంటే ఇండియా ప్రజ్వరిల్లుతుంది, అంటే ఒక వెలుగుతుంది అంటున్నాడు. అంటే ఇండియా అనేది రేడియంట్ ఎప్పుడు ప్రజ్వరిల్లుతుంది అని అంటే మన పిల్లలు ఎప్పుడైతే వర్షంలో ఫ్రీగా డ్యాన్స్ చేస్తారో అప్పుడే మన దేశము ఒక గొప్ప స్థాయికి చేరుకొని ప్రజ్వరిల్లుతుంది అని ఆయన అంటున్నాడు. అంటే మరి వర్షంలో డ్యాన్స్ చేస్తే దేశం ఎట్లా గొప్పగా మారిపోద్ది, ప్రజ్వరిల్లుతుంది అంటే దేశము డెవలప్ కావాలంటే దేశంలో ఉన్నటువంటి యూత్ అంటే ఒకప్పుడు చిల్డ్రనే కదా. కాబట్టి చిల్డ్రన్కు
మనం ఫ్రీడమ్ ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ యొక్క శక్తి స్థాయిని పర్ఫామ్ చేస్తారు. వాళ్ళ యొక్క క్రియేటివిటీని డెవలప్ చేసుకుంటారు. సో ఎప్పుడైతే ఒక విద్యార్థి తనలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను గుర్తించి పదును పెట్టి కాన్సన్ట్రేట్ చేస్తాడో అప్పుడు ఆయన గొప్పవాడవుతాడు. కాబట్టి అందుకే పిల్లలకు స్వేచ్ఛనిస్తే వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారని అర్థం.